మా నాన్నని తక్కువ చేసి మాట్లాడితే అస్సలు బాగోదు అని చందు గట్టిగా మాట్లాడితే, "ఏంట్రా నీతో మాట్లాడేది? నిన్ను వదిలేసి నీ తమ్ముడు నీ ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరిని లేపుకొనొచ్చి పెళ్లి చేసినా నీ తండ్రి ఏమనకుండా అలా చూస్తున్నా, నీ తండ్రి చేతకానితనాన్ని అందరికీ తెలుసు. ఇంక నేననేదేంటి? చేతనైతే నీకు పెళ్లి చేయమని చెప్పు. అప్పుడు మాట్లాడతాను" అని చెప్పేసి అనేసరికి చందు అయితే మా నాన్న చాలా పెద్ద సంబంధం తెచ్చి నాకు పెళ్లి చేస్తాడు అనేదో అంటూ ఉంటాడు. "ఆ! పెద్ద సంబంధం నీకెవరిస్తారు? నీకెవడు ఇవ్వడు. నువ్వు కూడా ఎవరినో తీసుకొని లేపుకొని పెళ్లి చేసుకోవడమే మీ వారసత్వం కదా" అని సేనాపతి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అలా నానా విధాలుగైతే సేనాపతి, భద్రావతి వాళ్ళైతే రామరాజు కుటుంబాన్నయితే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలకి అందరూ అయితే చాలా సిగ్గుపడుతూ ఉంటారు. ఏంటి వీళ్ళసలు మనుషులేనా అనైతే అనుకుని సిగ్గుపడుతూ ఉంటారు. అయినా వీడికి పెళ్ళిళ్ళు చేయడం చేతనైతే కదా లేపుకొని పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్ప పిల్లలే మీరు ఇంట్లో ఊర్లో వాళ్ళకి తెలియకపోతే మీకు తెలుసు కదా మీ నాన్న గౌరవం ఏంటో అని చెప్పేసి భద్రావతి అయితే అంటూ ఉంటుంది. ఆపండి ఇక అని చాలా సీరియస్‌గా వేదవతి అయితే వాళ్ళ అక్కని, వాళ్ళ అన్నయ్యతో అయితే అంటూ ఉంటుంది. ఏంటి అసలు మీరేం మాట్లాడుతున్నారు అని చాలా గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి భద్రావతి అయితే సీరియస్‌గా అలా చూస్తూ ఉంటుంది. ఇక సేనాపతి కూడా చాలా సీరియస్‌గా వేదవతి అయితే చూస్తూ ఉంటాడు. ఇక వేదవతి అయితే ఆపండి మా ఆయన్ని అన్న మాటలు చాలు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి వాళ్ళు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక ఏ ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా బాగోదు అని చెప్పేసి వేదవతి అయితే చాలా సీరియస్‌గా వాళ్ళ అన్నయ్యని, అక్కనైతే అంటుంది.